మహాభారతంలో ఎన్నో ఉపకథలు ఉన్నాయి. అందులో ఒకటి శృతయుధుని కథ. శృతయుధుడు వరుణదేవుడు మరియు పర్ణాస నది యొక్క కుమారుడు. తమ పుత్రుడు నిత్యం అమరుడుగా ఉండాలని పర్ణాసాదేవి కోరుకుంది. అదే వరము ప్రసాదించమని వరుణదేవుణ్ణి అడిగింది. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు కాబట్టి అట్టి వరము ఇవ్వలేనని చెప్పిన వరుణదేవుడు ఒక మహిమ కలిగిన గదను వరంగా ప్రసాదించాడు శృతయుధుడికి. ఆ గదతో యుద్ధం చేస్తే శత్రువు మరణిస్తాడు, కానీ శత్రువు చేతిలో ఆయుధం ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ శత్రువు చేతిలో ఆయుధం లేకుండా ఉంటే ఆ గద తిరిగి వచ్చి దాన్ని ప్రయోగించిన వారిని హతమారుస్తుంది. ఈ గద కారణంగా శృతయుధుడు ఓ అపారమైన బలవంతుడిగా మారాడు. కానీ అతడి మానసిక విలువలు మారిపోవడం ప్రారంభమైంది. జరాసంధుడితో స్నేహం కృష్ణునిపై ద్వేషాన్ని పెంచింది. అందుకే అతను కౌరవుల పక్షంలో యుద్ధంలో పాల్గొన్నాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడు సైంధవుణ్ణి వెంటాడుతున్నప్పుడు శృతయుధుడు ఆ అవకాశాన్ని చూసి తన గదను అర్జునుడిపై విసిరాడు. అది అర్జునుడిని తాకితే అతని మరణం ఖాయం. ఈ విషయం గమనించిన శ్రీకృష్ణుడు తన రథసారథి నైపుణ్యంతో రథాన్ని ఒక వైపుకు తిప్పి ఆ గదను తన వైపుకు వచ్చేలా చేశాడు. శ్రీకృష్ణుడు ఆయుధం లేనివాడు కాబట్టి ఆ గద ఉన్న వరం ప్రభావం వల్ల అది తిరిగి శృతయుధుడినే తగిలి అతన్ని హతమార్చింది. చెడ్డవారితో స్నేహం మన మంచితనాన్ని తక్కువ చేస్తుంది, మన పతనానికి మనల్ని దగ్గర చేస్తుంది. మన చేతి ఆయుధమే మనల్ని చంపే పరిస్థితి కలుగుతుంది. ఇది మహాభారతం చెప్తున్న గొప్ప జీవిత పాఠం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.